నమస్తే, నేను మధు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో జట్టు కట్టబోతున్నారా? మరి జరగబోతున్న పరిణామాలు చూస్తుంటే అవునని ఎక్కువగా సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన బంధువైనటువంటి ఒకరి పెళ్లికి చెన్నైకి హాజరు అవ్వడం అయితే జరిగింది. మరి ఆ పెళ్లిలో జరిగినటువంటి మొత్తం సంభాషణ చూస్తుంటే మరి కాంగ్రెస్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారన్న ప్రచారం అయితే జోరందుకుంది. మరి ఇందులో నిజం ఎంతుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇంతవరకు కాంగ్రెస్ తో జగన్మోహన్ రెడ్డి జట్టు కట్టబోతున్నట్టు ఒక వార్తగానే నిలిచిపోయింది. కానీ ఇప్పుడు చెన్నైలోని ఒక పెళ్లిలో జరిగినటువంటి సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అని ఎక్కువగానే అనిపిస్తుంది. మరి నిజంగానే కాంగ్రెస్ తో చేరబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? దీనికి మనం ఒక విశ్లేషణ చేసుకోవాలన్నా లేదా దీనికి ఒక కంక్లూడ్ రావాలన్నా కానీ ఆ పెళ్లి సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు, అలాగే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి గారు మెలిగినటువంటి దృశ్యాలు, వీటన్నిటిని మనం క్లోజ్ అబ్జర్వ్ చేస్తే కనుక అర్థమవుతుంది. జార్జి రెడ్డి గారు ఎవరు అయినా జగన్మోహన్ రెడ్డి గారు పెదనాన్న, వాళ్ళ కుమారుడు సునీల్ రెడ్డి, సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ పెళ్లి. ఈ సాహిల్ పెళ్లి చెన్నైలో జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా హాజరయ్యారు. అదే పెళ్లికి విజయ్, టీవీకి కొత్త పార్టీ పెట్టినటువంటి విజయ్ హాజరయ్యారు. అలాగే స్టాలిన్ హాజరయ్యారు, తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఆ సందర్భంగా స్టాలిన్, విజయ్ వీళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ దృశ్యాలని, లేదంటే వాళ్ళతోటి ఉన్నటువంటి ఆ దృశ్యాలని కనుక చూస్తే రాబోయే రోజుల్లో ఏదో సంథింగ్ ఈక్వేషన్ మారబోతుంది పొలిటికల్ గా అనేది ఒక రకంగా అనుమానించడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, బాగా అబ్జర్వేషన్లోకి తీసుకొని విశ్లేషించాల్సినటువంటి దృశ్యం కేవీపీ గారు వైఎస్ఆర్ ఆత్మ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ అంటుంటారు. ఆయన జగన్మోహన్ రెడ్డి కలిసినటువంటి దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది ఈ మ్యారేజ్లో కలిశారు. కలవడమే కాదు, ఎదురుపట్టమే కాదు, ఆలింగనం చేసుకున్నారు, ఆత్మీయ ఆలింగనం చేసుకొని వాళ్ళు ఆప్యాయతను పంచుకున్నటువంటి దృశ్యం కనిపించింది. ఇంకోటి కూడా ఉంది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే విజయమ్మ గారికి మధ్య గ్యాప్ వచ్చింది అనేది విన్నాం కదా. ఎందుకు? ఆస్తులకు సంబంధించినటువంటి విభేదాలు వాళ్ళ మధ్యలో ఉన్నాయి. విజయమ్మ గారి మీద ఈయన నేషనల్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. నేషనల్ లా ట్రిబ్యునల్లో కేసు వేశారు. వాళ్ళిద్దరి మధ్య ఆస్తులకు సంబంధించిన వివాదం నడుస్తుంది. అయితే ఆ మ్యారేజ్కి ఈవిడ కూడా వెళ్ళి వాళ్ళిద్దరు కలిశారు. కలిస్తే చాలా ఆప్యాయంగా, గతంలో ఏ విధంగా అయితే ముద్దాడారో జగన్మోహన్ రెడ్డి గారిని ఆప్యాయంగా, ప్రేమగా, ఒక తల్లి ఆప్యాయత ఎలా ఉంటుందో అదే తరహాలో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాడారు. ఒకవైపు ఏమో కేవీపీ గారు, ఇంకొక వైపు ఏమో విజయమ్మ గారు. ఈ రెండు దృశ్యాలు చూస్తే ఏదో సంథింగ్ మారబోతుంది పరిస్థితులు. వాళ్ళు ఇంటర్నల్గా ఫ్యామిలీలో కానీ లేదా ఎక్స్టర్నల్గా పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ పోలరైజేషన్ ఏదో జరగబోతుంది అనేదానికి ఆ మ్యారేజ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక చుక్కానిలాగా కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. అది కూటమి విడిపోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించట్లా. దాంతో ఆల్టర్నేటివ్ ఏం చేయాలి అనే దాని మీద ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలా గారు ఉన్నారు. షర్మిలా గారు ఆయన్ని టార్గెట్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. షర్మిలా గారు పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఓట్ బ్యాంకు నష్టమే. అది 5%, 6%, 7%, నెక్స్ట్ ఎలక్షన్లో యాక్టివ్ అయితే కనుక 10% పోవచ్చు. ఆ 10% లేదంటే 8% పోయేటువంటి ఓట్లో ప్రతి 10 ఓట్లో 8 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటాయి. అది సామాజిక ఈక్వేషన్ అనుకోండి, లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం అనుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ఓట్లే చీలిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.
ఇప్పుడు ఉన్నటువంటి కూటమిని ఎదుర్కోవాలంటే ఏదో ఒక కూటమి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సింగిల్ గా వెళితే సింహం సింగిల్ గా అని అంటారు వాళ్ళు, వాళ్ళ భాషలో చెప్పాలంటే. సింహం సింగిల్ గా వెళ్తే మొన్న బోన్లో సింహం చిక్కింది, పులి అట చిక్కిపోద్ది. సో కాబట్టి ఆ అవకాశం ఈసారి ఎలక్షన్ కి ఇవ్వకూడదు అనేది ఒకటి. ఇక రెండోది ఏంటంటే ఢిల్లీలో అనుకూలమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు, ఎన్డీఏ నుంచి న్యూట్రల్ గా ఉన్నాయి అంతే తప్ప అనుకూలంగా అయితే లేవు, పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉంటే ఇటన్నా ఉండాలి ఎన్డీఏలో, లేదా ఇండియా కూటమి ఉండాలి. ఎన్డీఏలో స్థానం లేదు, ఎందుకంటే జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. ఆ కూటమి యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంది. పైగా ఢిల్లీలో ఆయనకి ఎంతో కొంత సహాయ సహకారాలు అవసరం. కాబట్టి ఇండియా కూటమిలో ఉంటే గనక అది సాధ్యము అనేది ఒకటి. అందుకే బాగా అబ్జర్వ్ చేస్తే కనుక గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ విధానంలోనే నడుస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈవీఎంల కారణంగానే ఓటమి చెందాము అనేది రాహుల్ గాంధీ గారు వినిపించినటువంటి స్లోగన్. అదే స్లోగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు మిథున్ రెడ్డి గారు వీళ్ళు వినిపిస్తూ ఉన్నారు. అలాగే సౌత్కి నష్టం జరిగింది, సౌత్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సౌత్కు సంబంధించినటువంటి వాటిని మాట్లాడుతూ వచ్చారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కేసులు కానీ లేదంటే రకరకాల ఇబ్బందుల కారణంగా ఎన్డీఏని కాదని చెప్పి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అయ్యే పరిస్థితి లేదు. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా మారచ్చు. కారణం ఏంది, బీజేపీలో నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారి శకం ఎప్పుడు వరకు అనేది తెలియదు. ఒకవైపు ఆర్ఎస్ఎస్ ఎక్కువ పెడుతున్నారు, ఎప్పుడు తెలియదు. పరిస్థితులు మారిపోతుంది రాజకీయంగా. మారిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమి వైపు అడుగేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్డీఏలో కలవడానికి అవకాశం లేదు. ఎన్డీఏలో కలిస్తే ఆయనకు ఉన్నటువంటి మూల ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎన్డీఏలో కలిసే అవకాశం లేదు. ఒకవేళ కలిసే పడితే 2024 ఎన్నికల ముందే కలిసేవాళ్ళు. ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది ఆయనకి ఎన్డీఏలో కలవడానికి, కానీ కలిసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇండియా కూటమే ఛాన్స్. కూటమి లేకుండా ఈసారి ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఆ పెళ్లిలో కనిపించిన ఇంకొక దృశ్యం ఏంటంటే చిదంబరం మాజీ కేంద్ర మంత్రి చిదంబరంని ఆయన కలిశాడు. చిదంబరం తోటి కూడా అంతే ఆప్యాయంగా మాట్లాడాడు. అంటే పాత వైఎస్ రాజశేఖర రెడ్డి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి చెన్నైలో ఆయన ఆత్మీయంగా మాట్లాడటం, అలాగే కొత్తగా పార్టీ పెట్టిన టీవీకే విజయ్ తోటి కానీ స్టాలిన్ తోటి కానీ వీళ్ళు మాట్లాడటం. స్టాలిన్ ఇండియా కూటమిలో కీలకం. ఇంకొక వైపు బెంగళూరులో డీకే శివకుమార్ ఆపరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతోటి కలిసి నడిచేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ గమనిస్తుంటే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సమయం సందర్భం చూసుకొని ఎన్డీఏకి హ్యాండ్ ఇచ్చేసి, ఇప్పుడు హ్యాండ్ ఏంటంటే ఎన్డీఏలో లేడు బయటని, కానీ ఎన్డీఏలో లేకపోయినప్పుడు కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎన్డీఏలో ఉన్నట్టు ఆయన. కాకపోతే రాబోయే పరిస్థితుల్లో ఎన్డీఏను వదిలిపెట్టి ఇండియా కూటమి వైపు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది ఆ మ్యారేజ్లో కనిపించినటువంటి దృశ్యాలు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. సో ఏదేమైనా సరే ఈ మ్యారేజ్ లో కనిపించిన దృశ్యాలు చూస్తుంటే నిజంగానే వీళ్ళందరి కలయిక వెనకాల ఏదో ఒకటి జరుగుతుందని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరి అది జరుగుతుంది, ఆ మీటింగ్ లో జరిగిందంతా చూస్తుంటే మరి ఇండియా కూటమికే దారి తీస్తుందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.